హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వర్క్ వెళ్ళట్లేదు, ఎందుకంటే నిన్నటి నుండి మొత్తం వర్షం పడుతుంది బయట. అండ్ అంతేకాకుండా ఈరోజు మన బడాగాడు అండ్ విజయ్ గాడు ఇద్దరు సత్యనారాయణ వ్రతం చేస్తారు. సో మెయిన్గా పూజ కోసం వర్క్ వెళ్ళట్లేదు నేను. అండ్ ఇంకోటి ఈరోజు ఉగాది కూడా ఉంది. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది. ఓకేనా? కమాన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, మంచిగా స్నానం చేసి ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయినా. బుడ్డోడు ఇంకా ఫ్రెష్ కాలేడు. హాయ్ చెప్పు. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. ఇవాళ తెలుగు కొత్త సంవత్సరం ఉగాది. సో మనం ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకుందాం. ఇక మనం ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో ఇంటికాడ నానమ్మ అమ్మమ్మ అందరూ చూస్తారు. ఇక సరేనా? అమ్మమ్మ అను. అమ్మ. సో గాయస్, ఇది పరిస్థితి. మన చోట బయట కూరగాయలు కట్ చేస్తుండు. ఆ కూరగాయలు కటింగ్ అదంతా అయిపోయినాక బుడ్డోడికి స్నానం చేపిస్తుంది. మంచిగా ఫ్రెష్ అవుతాడు. ఫ్రెష్ అవుతాడు ఇడు బొండగాడు. బడా ఇంకెంతసేపు రా? ఎప్పుడు రెడీ అవుతారు? పంతులు వస్తుండట ఆల్రెడీ. నేను నూమేస్తా ఆడ పెట్టి, నువ్వు రెడీ అయిపో. ఈ ఉగాది రోజు జోకులు వద్దని చెప్తాను నీకు ఆల్రెడీ. ఎందుకు వస్తలేడు రా బడా? ఓకే, అర్థమైందా? మనమే టెంపుల్కి వెళ్తున్నాం. పూజ మన ఇంట్లో కాదు, ఇక్కడనే మనకు ఒక 50 కిలోమీటర్స్ దూరంలో హెలెన్స్బర్గ్ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో పూజ చేయబోతున్నాం. సో గాయస్, ఇగో పొద్దున మన చోట ఆడు మంచిగా ముగ్గులు వేస్తుండు. బడా అంత చిన్న ముగ్గు వేసేవేంద్ర? అది మా దగ్గర ముగ్గుది అది లేదు, దాన్ని ఏమంటారు, బియ్య పిండితో వేసినాం. అందుకే కష్టమైంది. తాగ్దిస్తోట కానీ మాకు అంతా గుర్తులేదు. సో గాయస్, ఇప్పుడైతే మన బడాగాడు మనకు ఒక టాస్క్ ఇచ్చిండు. అదేంటంటే పండగ కదా, సో మామిడాకులు తీసుకురావడానికి బయటకు పంపించిండు. మేమున్న ఏరియాలో వెతికి మామిడి చెట్టు కనిపిస్తే అక్కడ నుండి తెంపుకొని వస్తా. అయ్యో, మామిడాకులు తెంపుకొని వచ్చేసిన. అండ్ ఇప్పుడు ఈ మామిడాకులు తీసుకెళ్ళి మన డోర్కి పైన కట్టడమే. లెట్స్ గో అప్ స్టైర్స్. మన దర్వాజాకు మామిడాకులు కూడా కట్టేసినాం. ఇంకా బెడ్రూమ్లోకి వేసిర్రా మామిడాకులు? ఇంకా మస్తు తెచ్చినా నేను, అన్ని బాగా తెంపుకొని వచ్చిన. గాయస్, నేను గిన్నె అన్నం పనులు చేసిన. మన బడాడు మామిడాకులు తెచ్చిడు. ఏమి జల్దీ రెడీ అయ్యి ఆడ పంతులు వచ్చిందట. గింత లేట్ చేస్తారు వాళ్ళని. మా మామయ్య మన కోసం పునుగులు తెచ్చింది. ఎందుకంటే ఒక్క పొద్దు ఉంటాం కదా, అందుకే పునుగులు వేసుకొని వచ్చింది. పునుగులు లేపినావు, ఇప్పుడు మళ్ళీ అన్నం పెడితే అన్నం తింటావు, మళ్ళీ ఒక పొద్దు అంటావు. ఒక్క పొద్దు అంటే అన్నం తినద్దు. తింటావు కదా నువ్వు? తింటా. మరి ఒక పొద్దు అంటావు మళ్ళా? అప్పడాక తిన్నాక ఒక పొద్దు. ఇగో మన వాళ్ళు పూజ కాకముందే తుక్కు తింటూ రుక్మా. మాకన్నా ముందు ఎవరు ఎన్ని తీసుకొని పునుగులు తింటారు? గీడు. ఇప్పుడు ఎప్పుడు మనం వెళ్ళడు 2 o'clock. గాయస్, ఇల్లు పొద్దున 7కి లేపిరు. నన్ను జల్ది వెళ్దాం పని అని లేపిరు. అప్పుడేమో 1 o'clock అన్నాడు. ఇప్పుడేమో ఇంకా 2 o'clock అంటుండు. ఇది లాస్ట్కి వస్తే 3 o'clockకి పోతాం. మనకు తెలిసి పంతులు గింతులు అంత వెళ్ళిపిస్తారు అన్నది. మనకి పూజ చేసుకొని రావాలా. ఇంకేం ఉంది కదా ఆన్లైన్ పంతులు, యూట్యూబ్. ఇక పంతులు అవైలబుల్ లేకపోతే యూట్యూబ్. ఇక మేమైతే అంతా చేస్తున్నాం గైస్. అంటే నార్మల్లీ ఇక్కడ ఆస్ట్రేలియాలో మనకు పంతుల్లో ఎక్కువ అవైలబుల్ ఉండరు కదా. సో మన యూట్యూబ్లో ఓపెన్ చేసి అట్లా పక్కకు పెట్టి అందులో యూట్యూబ్లో ఏం చెప్తే అది చేసేస్తే పూజ అయిపోతుంది. ఇక మన వాళ్ళు రెడీ అయిపోయారు, వెళ్ళిపోతున్నాం. మన చూడాడు మనకు కుంకుమ పెడుతుండు. బా మస్తు కొడుతున్నా. ఇవాళ ఉగాది రా అంటే హల్దీ అనుకుని ఎల్లో డ్రెస్ వేసుకున్నారు. అవును, మాదే హల్దీ.
లేదు గౌతమక్క వాళ్ళు. శుభ కూడా హల్దీ డ్రెస్ వేసుకున్నాం. వీఆర్ రెడీ టు గో. రెడీయా? చలో ఫుడ్ అంతా ప్యాక్ చేసినాం, కిందికి తీసుకుని వెళ్తున్నాం. నేను తీసుకొచ్చేటి ఏమైనా ఉన్నాయా? రైసా? రైస్ వచ్చిన సిరా తీసుకొస్తా. టెంపుల్కి స్టార్ట్ అయినాం. పంతులు మనకు టైం ఎప్పుడు ఇచ్చిండ్రా చూడ. ఇక దీనికి నిద్ర వస్తుంది ఇప్పుడే. అక్కడ పూజల పక్క వంటవు రా నువ్వు, నాకు తెలిసి 4:30కి టైం ఇచ్చిండట పంతులు. ఇప్పుడు 2:30 అవుతుంది. ఒక 1 hour డ్రైవ్ ఉంటుంది. వెళ్తున్నాం. ఈసారి బ్రదర్ గారు వేరే కార్లు వస్తుండు, నేను వేరే కార్లు వస్తున్నా. మన సందీప్ మామ డ్రైవింగ్ చేస్తుండు. ఓకే మంచి కూర్చో. దోతి కరెక్ట్ అనుకోరా, దోతి కరెక్ట్ అనుకో. బోండాగాడు ఉగాదికి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాడో చోటా అని అడిగి తెలుసుకుందాం. చోటా చెప్పురా, నీ ఉగాది మెమరీస్ ఏమైనా ఉంటాయి? నాకు ఉగాది మెమరీస్ అన్ని నా స్కూల్లోనే ఉన్నాయి. ఏముండదు, ఉగాది పచ్చడి ఎత్తరు, తింటాం, తాగుతాం, స్కూల్కి వద్దాం మళ్ళా. సుభాక్ హైఫై కొట్రా నాని. హైఫై అది వెరీ గుడ్. పంతులు గాడు సేమ్ పంతులు లెక్క ఉన్నాడు. శుభ నీకేమైనా ఉన్నాయా ఉగాది మెమరీస్? ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే మీ ఇంటి దగ్గర? హాలిడేస్ ఉగాది పచ్చడితో స్టార్ట్ చేసి టెంపుల్ కి వెళ్తుండే అందరం. ఇంకా రిలేటివ్స్ వస్తుండే ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అవుతుండే అందరం. మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తుండేనా? ఓకే. టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడే పూజ చేయబోతున్నాం. అండ్ ఉగాది సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే. కాలు కడుక్కున్నావా? నేను కాలు కడుక్కొని వస్తా. కాలు కడుక్కున్నాక టెంపుల్ లోపలికి వెళ్ళి చిన్న పూజను కవర్ చేస్తాం. మొత్తం చేద్దాం. సరే చూడాడు కోరిక మేరకు మొత్తం కవర్ చేద్దాం. కానీ లోపల ఫోన్లు అలౌ చేస్తారో లేదో కనుక్కోపో. నేను అప్పుడు కాలు కడుక్కొని వస్తాను. మన విష్ణువాడు అండ్ జిత్తువాడు ఇద్దరు వచ్చారు. నమస్తే నమస్తే. బ్లాగ్ తీయాలి కదరా ఉగాది రోజు, కొత్త సంవత్సరం. తీయకపోతే ఎట్లా? బండికా? బండికి కాదన్న మనకు చేపిద్దాం. వీడు విజయ్ కూడా వచ్చిండట, కలిసేద్దాం. అని తీసిన ఆల్రెడీ. మన వాళ్ళంతా లోపల ఉన్నారు, పూజ చేస్తుర్రు. పూజ దగ్గరికి వెళ్ళిపోదాం. నమస్తే. ముక్కుర్రి దేవుని ముక్కుర్రా. గాయస్ పూజ అయిపోయింది. మేము బయటికి వెళ్ళాం. ఇక్కడ ప్రసాదం పెట్టినాము, సిరా ప్రసాదం అండ్ పులిహోర, ఇంకా వేరే వంటకాలు కూడా అన్ని తెచ్చినాం తినడానికి. గుడి నుంచి ఇటు సైడ్కి వచ్చినాం. అంతా టేబుల్ సిస్టమ్ ఉన్నది, అదే బ్యాక్ సైడ్. ఏమేమి వండినావురా బడా? వంకాయ, టమాటో, ఆలుగడ్డ, పప్పు, రసం, పులిహోర, వైట్ రైస్, బగార్ రైస్, పోలేలు, సిరా. ప్లేట్ చూస్తే అర్థమవుతుంది, గుమగుమలాడుతుంది మొత్తం. ఓ వర్షం ఇవాళ ఆగేటట్లు కొడతలేదు. వర్షం ఆగుతలే బొండా. అయ్యో అత్త మామ ఒక్క పొద్దు ఎడుతుర్రు. ఎక్కెత్తుండయ్యో చుట్టూ. వెజ్ మన ఫేవరెట్. గాయస్ తినడం కూడా అయిపోయింది. చలో ఇక బిస్తర్ కట్టడమే. ఇక ఏమైనా ఉన్నా చేసాడు? ఏం లేదు, కొంచెం తిన్నాం. సో వెళ్ళాలి కదా మరి. డే అంతా వర్షం పడ్డది, దీనికి కోల్డ్ అయ్యేటట్లున్నది. మళ్ళీ నాకు నెత్తుకరావు, ఎందుకంటే నాకు అంటించింది అనుకో.
బాగా నా గురించి కాదా నీ ప్రాబ్లం, నీకెక్కడ? అదే నీ గురించే ప్రాబ్లమే, నువ్వు మళ్ళీ నాకంటే ఇచ్చినావు అనుకో. ఓ బాగా ఇక ఫుల్ గాలి పెడుతుంది, మస్తు చల్లగా ఉన్నది. ఇంటికి వెళ్ళిపోవడమే ఇక. సత్యనారాయణ పూజ అయితే చాలా మంచిగా జరిగింది. ఉగాది రోజు చేసుకున్నాం, కానీ మా చోటవాడు ఉగాది పచ్చడి చేయలేడు. ఉగాది పచ్చడి కోసం చాలా వెయిట్ చేసిన నేను. యాక్చువల్గా మ్యాంగోస్ లేవు ఇక్కడ, దొరకలేవు, అందుకే చేసుకోలేదు ఈసారి. ఓకే, మంచిగా జరిగింది. ఉగాది అంటే నాకు గుర్తొచ్చాడు, మా ఊర్లో చేస్తుండే. పొద్దున టెంపుల్లో పూజ చేస్తుండే, పూజ రాగానే పూజ చేస్తుండే. అండ్ తర్వాత మంచిగా పూలలు చేసుకొని తిని సాయంత్రం ఇట్ల బండిలతోనే ఊరు చుట్టూ తిరుగుతుండే, మస్తు అనిపిస్తుండే నాకైతే. మీ ఊర్లో కూడా అంతే చేస్తుండే నా చోట? ఏమో నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, కానీ ఉగాది పచ్చడి, పోలేలు ఇవైతే తెలుసు నాకు ఉగాదికి. ఓకే ఓకే, రైట్ రా బడా. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద సత్యనారాయణ వ్రతం. హ్యాపీ సత్యనారాయణ వ్రతం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, విష్ యూ ద సేమ్. అండ్ హ్యాపీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అంటే మన తెలుగుది. సంతోషం. నీ అమ్మ నూతనే చిన్నప్పటి పేరు. ఈ చిన్నప్పటి పేరు నూతన్ రెడ్డి, అందుకే హ్యాపీ హ్యాపీ కాదు నూతన శుభాకాంక్షలు. నూతన శుభాకాంక్షలు. అరే అందుకే నూతన సంవత్సర శుభాకాంక్షలు, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, అంతే కదా. రైట్ రా నూతన్ రెడ్డి, బాయ్ బాయ్. సో గాయస్, ఈ ఇయర్ మన ఉగాది పండుగ సత్యనారాయణ వ్రతంతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇదే కాదు, ఇంకొకటి మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. నా యూట్యూబ్ జర్నీ ఎలా జరిగిందో అదంతా ఇంకో వీడియోలో చెప్తా. టిల్ దెన్ బాయ్ బాయ్, వెళ్తున్నా. అందరూ మంచిగా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And once again, happy Ugadi. Okay.